కష్టం లేకుండా దొరికిన సుఖం చివరికి ప్రాణాలెలా తీస్తుందో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఎండింగ్ మోరల్ అస్సలు మిస్ అవ్వకండి. ఆకలితో ఉన్న ఒక ఎలుకకు బియ్యంతో నిండిన కొండ దొరికింది. అది చూసి దాని ఆనందానికి అవధులు లేవు. ఇక జీవితంలో కష్టపడక్కర్లేదు, ఇదే నా స్వర్గం అనుకుని బయటకు రాకుండా అందులోనే తింటూ నిద్రపోతూ గడపసాగింది. రోజులు గడిచే కొద్దీ బియ్యం తగ్గుతూ వచ్చాయి. ఎలుక కుండ అడుగుభాగానికి చేరుకుంటోంది. కష్టం లేకుండా దొరికిన ఆ సుఖం దానిలోని చురుకుదనాన్ని మెల్లగా చంపేసింది. ఒకరోజు బియ్యం పూర్తిగా అయిపోయాయి. ప్రాణాలు దక్కించుకుందామని పైకి చూస్తే కుండ అంచు చాలా దూరంగా కనిపించింది. బయటకు ఎగబాకడానికి దేహంలో బలం చాలలేదు. ఒకప్పుడు ఏది దానికి స్వర్గంలా అనిపించిందో అదే దానికి సమాధిగా మారింది. చివరికి ఆకలితో అక్కడే ప్రాణాలు విడిచింది. మనుషుల జీవితం కూడా అక్షరాలా ఇంతే. కష్టం లేకుండా సులభంగా దొరికే సుఖాలు, తాత్కాలిక సౌకర్యాలు మొదట్లో స్వర్గంలాగే అనిపిస్తాయి. కాని క్రమంగా అవే మనల్ని బానిసలుగా మార్చేస్తాయి. మనలోని ఎదుగుదలను, పోరాడే శక్తిని హరించివేస్తాయి. మనం ప్రమాదంలో ఉన్నామని నిజం తెలుసుకునేసరికి ఆ ఊబిలోంచి బయటపడటం అసాధ్యమవుతుంది. కష్టపడి సాధించినదే ఎప్పటికీ శాశ్వతం. అదే మనకు నిజమైన స్వేచ్ఛ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు పేజ్ను ఫాలో అవ్వండి.